ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా సొంత స్థలం కలిగిన వారికి 2.5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి గృహ నిర్మాణాలకు తోడ్పడుతుందని, పథకాన్ని అర్హులైన ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు. సోమవారం ఆయన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల నుండి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందించనున్నామని తెలిపారు. అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీలలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుండి బీసీ వర్గాల వారికి 50,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలకు 75,000 రూపాయల వరకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించి ఇళ్ల నిర్మాణాలకు తోడ్పడుతుందని కమిషనర్ తెలిపారు. ఈ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి కొంతమంది టిడ్కో ఇళ్లలో ఇప్పటికీ ఇల్లు పొందినటువంటి వారు అలాట్మెంట్ గురించి, అదేవిధంగా ఇల్లు లేని వారు కొత్తగా ఇల్లు గురించి అడగడం జరుగుతుంది. అయితే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫేజ్ 2 పథకం స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ 2 పథకం ద్వారా సొంత ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే వారికి 2.5 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి వారు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. అట్లాగే టిడ్కో గతంలో కట్టినటువంటి టిడ్కో కాలనీలో మిగిలిపోయినటువంటి ఇళ్లను అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించడము, అదేవిధంగా గతంలో ఎన్టీఆర్ కాలనీల కింద శాంక్షన్ అయిపోయి ఇంకా పూర్తి కానటువంటి వారికి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద బీసీలకైతే 75,000 రూపాయలు, బీసీలకైతే 50,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకైతే 75,000 రూపాయలు అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే హౌస్ సైట్స్ ప్రభుత్వం ఇచ్చి ఇల్లు అసంపూర్తిగా ఉన్నారో వారందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ కార్పొరేషన్ వారు ఇస్తున్నటువంటి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధిత సచివాలయం ఉన్నటువంటి వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీని, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ వర్క్ ఇన్స్పెక్టర్లు ఏఈని కూడా సంప్రదించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే మనకి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అక్కచెరువుపాడు, కొండలపూడి, వెంకటేశ్వరపురము, అదేవిధంగా కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఈ చోట్ల ఈ హౌసింగ్ నిర్మాణాలు వేగవంతంగా చేపడుతూ ఉన్నారు. అక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ చేయించడంతో పాటు అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 50,000 నుంచి 75,000 వరకు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకం ప్రవేశపెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా ఎవరైతే అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ అందరూ ఉన్నారో జూన్ 30, 2025 నాటికి ఆ లేఅవుట్స్లో కనీసం ఒక ప్లాట్ అయినా రిజిస్టర్ అయి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులు. వారందరూ కూడా రావాలి. ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 300 పైగా అప్లికేషన్ రాగా సుమారు ఒక 15 ఐపీఎల్పీ ప్యాటర్న్స్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా మీ అనాధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహర్నవమి, ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.